మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవునామాన్ని మహింపరుస్తున్నాను. ఈ సాయంకాలము అగాపే వాక్యము ప్రార్థన అనబడినటువంటి ఈ సాయంకాల ఆరాధనలకు ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునామాన్ని స్తుతిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నీవు నేను మనమందరం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప వల్లనే అయ్యున్నాం. సో వీఆర్ వాట్ వీఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ హిస్ మర్సీ, నాట్ బికాస్ ఆఫ్ అవర్ wisdom, knowledge or intellectuality or something else. We are what we are just because of his grace. That's what I believe. Even in this time of crisis, as whole world is going through crisis, God is able to protect his children in a wonderful way. ఆయన అద్భుత రీతిగా ప్రపంచమంతా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుండగా మనల్ని దేవుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి కాపుదల్లో భద్రతలో ఆయన ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, 89వ కీర్తన మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి రోజున కూడా ఇందులో నుంచి కొన్ని సత్యాలు మనం ధ్యానించడం అనేది జరిగింది. అసలుకు ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, we can see the incomparable God in this particular psalm. అనగా సాటి లేనటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం అన్నమాట. అలాంటి కార్యాలు జరిగించే దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం. సో ఇన్కంపారబుల్ గాడ్, సాటి లేనటువంటి దేవుడు ఆయన. అంటే వీ కెనాట్ కంపేర్ విత్ హిమ్ ఎనీవన్ ఇన్ దిస్ హోల్ కాస్మస్. ఈ ప్రపంచంలో ఎవరిని కూడా ఆయనతో మనము కంపేర్ చేయలేం, అలాంటి దేవుడు. కనుక ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, ద ఇన్కంపారబుల్ గాడ్ అండ్ హిస్ కవెనెంట్ టు డేవిడ్. అర్థమైందా? ఏంటంటే సాటి లేనటువంటి దేవుడు మరియు దావీదుతో నిబంధన చేసినటువంటి వాడు. లెట్ మీ రిపీట్ వన్ మోర్ టైం. సాటి లేనటువంటి దేవుడు దేవునితో నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ యొక్క నిబంధన బట్టి ఏతాన్ ఏమని అంటున్నా అంటే, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ఇంగ్లీష్లో చెప్తున్నా చూడండి. I will sing of the mercies of the Lord forever, and with my mouth will I make known thy faithfulness to all generations. With all generations. కనుక తరతరములకు నేను నీ విశ్వాస్యతను తెలియజేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత ఏంటంటే, మరి ఈ సాటి లేని దేవుణ్ణి మొట్టమొదటిగా, రెండవదిగా నిబంధన చేసిన దేవుడు. అందరూ ఈ మాట చెప్పండి. ఎవరైతే లైవ్లో జాయిన్ అవుతున్నారో వారు ఈ మాట చెప్పొచ్చు నాతో కూడా. సాటి లేని దేవుడు, రెండవదిగా నిబంధన దేవుడు. సో వీ కెనాట్ కంపేర్ ఎనీవన్ విత్ దిస్ ఆల్మైటీ గాడ్. సచ్ ఎ గ్రేట్ అండ్ మైటీ గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్, ఈజ్ ఎల్ షడై గాడ్, ఈజ్ ఓమ్నిపోటెంట్ గాడ్. Such a great and mighty God he is. We cannot compare anyone with this great and mighty God. ఇంత గొప్ప దేవునితో మనం ఎవరిని కూడా కంపేర్ చేయలేమన్నమాట. అలాంటి దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎలాంటి దేవుడు అంటే నిబంధన దేవుడు. ఈజ్ గాడ్ ఆఫ్ కవెనెంట్, నిబంధన దేవుడుగా మనం చూస్తున్నాం. నిన్నటి రోజున మనం కొన్ని విషయాలు చూసాం. ఏంటంటే ఇదే 89వ కీర్తనలో మరి అద్భుతమైనటువంటి కొన్ని సత్యాలు ధ్యానించ 20వ వచనం. ఆమేన్. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను,
నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. I have found David my servant, with my holy oil have I anointed him. ఆయన నేను అభిషేకించున్నాను. అయితే ఇది నాన్న మరి ఈ నిబంధన దేవుణ్ణి మరి సాటి లేని దేవుని గురించి మనం ధ్యానం చేద్దాం. ఎలాంటి దేవుడు అండి చెప్పండి, మీరు మీ కామెంట్ రూపంలో టైప్ చేయొచ్చు. హీ ఈజ్ గాడ్ ఆఫ్ కవెనెంట్. రెండవదిగా సాటి లేనటువంటి దేవుడు, సరిసాటి లేనటువంటి దేవుడు. కనుక ఆయనకు పోల్చగలిగినటువంటి వాడు ఆకాశంలో కానీ భూమి యందు కానీ భూమి క్రింద కానీ ఎవ్వరు లేరు. అలాంటి గొప్ప దేవుడు. చూడండి యొక్క కీర్తనలో, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. సో ఐ విల్ సింగ్ ఆఫ్ ద మర్సీస్ ఆఫ్ ద లార్డ్, నాట్ ఓన్లీ అకేషనలీ ఆర్ ఎల్ సండేస్ ఆర్ ఫ్రైడేస్. ఏదో ఒక ప్రత్యేకమైన సమయంలో ఆయన స్తుతించడం కాదు. మరి we need to made up our mind to sing his mercies of the Lord when forever. ఆయన యొక్క స్తుతిని ఎల్లప్పుడూ మనం చేయాలి. అందుకే కీర్తనాకారుడు దావీదు కూడా అంటాడు, ఏమంటాడంటే 23వ కీర్తనలో చివరి వచనంలో అంటాడు, I will dwell in the house of the Lord forever. I will dwell in the house of the Lord forever, and I will sing of the mercies of the Lord forever. Why we need to praise his holy name forever? What is the reason? The Lord whom we are meditating this evening is not only time being God or timely God or seasonal God. He is eternal God. He is eternal God. He is God of eternal. He is the beginning and end. He is Alpha and Omega. He is everything in our lives. అలాంటి దేవుణ్ణి మనం కలిగినటువంటి వారుగా ఉన్నాం. ఆయనకు సాటి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద ప్రపంచంలో ఎవ్వరు లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనం స్తుతించడం మాత్రమే కాదు, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ఎంత గొప్ప మాట. విత్ మై మౌత్ విల్ ఐ మేక్ నోన్ దై ఫెయిత్ఫుల్నెస్ టు all generations. This is our responsibility. When we called as children of God, when we called as believers or men of God or women of God, whatever it may be, this is our responsibility. Convey this message, conveying about good and great and mighty God. To whom? To coming forth generations. That must be our responsibility. ఇదిగో నేను స్తుతించాను, నేను ఆరాధించాను, ప్రభునామాన్ని కొనియాడాను, ఇదిగో నా మట్టుకు నేను చేశాను, అయిపోయింది. నో 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 నో. మన పిల్లల 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 తరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. ఏం తెలియజేయాలి? ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ గురించి మనం తెలియజేయాలి. అనగా విశ్వాస్యతను గురించి మనము తెలియజేయాల్సినటువంటి వారుగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాస్యతను గురించి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఏమంటారంటే ఆయన యొక్క విశ్వాస్యతను మర్చిపోయి పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తారంటే, ఇదిగో బాబు అమ్మ నేను సేవలో ఉన్నాను కాబట్టి నేను ఈ కష్టాలు పడుతున్నాను. కొంతమంది అంటే నేను విశ్వాసంలో ఉన్నానని ఈ కష్టాలు పడుతున్నా మరికొంతమంది అంటారు. నేను ఒక విషయం చెప్పనా, సేవలో ఉంటే విశ్వాసంలో ఉంటే ఎప్పుడు కూడా దేవుడు వారిని కష్టపెట్టేవాడు కానే కాదు. వీ మే go through trials and temptations, it's true, but see, I tell you the truth, Lord will never leave his children. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీతిమంతుల యొక్క పిల్లలంట మరి భిక్షమెత్తుకుంటా నేను చూడలేదని చెప్పేసి అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, గనుక యాజ్ ఎ పేరెంట్స్, యాజ్ ఎ ఎల్డర్స్, responsibility of the elders or responsibility of the parents, they are supposed to train up their children
train up their generation after generation for sake of the kingdom of God. వారి పిల్లలను రోజు రోజుకు వారిని చాలా జాగ్రత్తగా తర్ఫీదవలసినటువంటి బాధ్యత, లేక విశ్వాస్యతను గురించి తెలియజేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. నంబర్ 2, 2వ వచనం, కృప నిత్యము స్థాపించబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువని నేను అనుకునుచున్నాను అంటూ ఏమంటున్నాడు చూడండి. 3వ వచనం, సార్, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. దిస్ ఈజ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. See, when God bless his people, ఆయన ఎప్పుడైతే ప్రజలను దీవిస్తాడో అది వ్యక్తిగతంగా, కుటుంబంగా మాత్రమే కాదు. సో దిస్ ఈజ్ కాల్డ్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. 3వ వచనంలో, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేస్తున్నాను. ఏంటి నిబంధన? ఏంటి? నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. I have made a covenant with my chosen. I have sown unto David my servant. Thy seed, verse 4, thy seed will I establish forever and build up thy throne to all generations. Selah. అంటే అర్థం ఏంటి? సలా అంటే మరి ఆగుము, నిలువుము, ధ్యానించుము అని. అంటే ప్రభు తన సేవకులైన వారికి, తన బిడలైనటువంటి వారికి ఏ నిబంధన అయితే చేస్తాడో, ఏ కవనెంట్ అయితే చేయబడుతుందో, ఇది కేవలము వారికి మాత్రమే కాదు, వారి పిల్లల 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 తరాలకనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దేవుని మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించాలి యొక్క వాగ్దానం. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. అందుకే ఆ మాట రాయబడింది, ఐ హ్యావ్ మేడ్ ఏ కవెనెంట్ విత్ మై chosen children of God. I tell you the truth, when we sit or stand, when we move in the presence of God, whatever trials and temptations we may going through, remember we are chosen generation. We are called by God. దేవుని చేత పిలువబడినటువంటి వారిగా ఉన్నాం. మాత్రమే కాదు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారిగా ఉన్నాం. We are called by God as well as we are chosen by God. God has chosen us. When he has chosen us? When he has chosen us? I tell you the truth. Not now, not today. No one has come to the presence of God accidentally. Why? Because Almighty God, he has a great plan and purpose in our lives, in our lives. He has chosen our lives. Not today, I tell you, before the foundations of this earth. ఈ భూమి ఆకాశము సృష్టించక మునిపే దేవుని సంకల్పములో, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో నీవు నేను ఉన్నామని జ్ఞాపం చేస్తున్నాను. అబ్సల్యూట్లీ we are chosen by God. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాట్లో అందుకే దేవుడు మనతో నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏం చేశాడు చెప్పండి? నిబంధన చేశాడు. ఆయన నిబంధన దేవుడు. హల్లెలూయా. బైబిల్లో మనకు తెలుసు, దేవుడు పలుమార్లు వారితో నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనకు తెలిసిన నిబంధనలు ఏంటంటే, అందరికీ తెలిసిన నిబంధనలు 2 అందరికీ తెలుసు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. One is old covenant and second one is new covenant. One is Old Testament, another one is New Testament. దేవుడు కవనెంట్ మనుషులతో చేస్తారు. ఎలా ఉంటుందంటే, దేవుడు మనుషులతో చేసినటువంటి కవనెంట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎవర్, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. Eternity to eternity. God wants to make a
కవనెంట్, ఆయన ఒక నిత్య నిబంధన ఆయన చేయాలని చెప్పేసి ఇష్టపడతా ఉన్నాడు. నిబంధన దేవుడు. హల్లెలూయా. గనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఆయన నిబంధన చేసి ఏం చేస్తున్నాడు చూడండి ఇక్కడ, తరతరములకు నీ సంతానమును, నిత్యము నీ సంతానమును స్థిరపరచదను. దై సీడ్ విల్ ఐ ఎస్టాబ్లిష్ ఫర్ ఎవర్. స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మాత్రమే కాదు, మరి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది ఇంకేంటి, 6వ వచనం చూడండి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు అని రాయబడింది 6వ వచనంలో. ఫర్ హూ ఇన్ ద హెవెన్ కెన్ బి కంపేర్డ్ అంటు ద లార్డ్, who among the sons of the mighty can be likened unto the Lord. అనగా దీని అర్థం ఏంటంటే, నేను ప్రారంభంలోనే ఈ కీర్తన యొక్క సారాంశం చెప్పాను. ఏంటంటే ఆయన సాటి లేని దేవుడు. ఈజ్ మ్యాచ్లెస్ గాడ్. His name is matchless. His power is matchless. His love is matchless. His compassion is matchless. Is matchless God. No one can compare with the Lord Jesus Christ. Such a great and mighty God we saw. What a wonderful God we saw. His name is matchless name. ఆయనకు సాటి అయినటువంటి వారు ఎవరు లేరని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాటి లేనటువంటి దేవుడు, ఆయన నిబంధన దేవునిగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. నీలాంటి బలాఢ్యుడు ఎవ్వరు లేరు. ఓ లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్స్, who is a strong Lord like unto thee, or to thy faithfulness round about thee. నీలాంటి బలము కలిగినటువంటి వారు ఎవరు ప్రభువా? అందుకేనండి చాలామంది మా దేవుని వాక్యం రాయబడింది, గుర్రముల యొక్క బలము కంటే రథముల యొక్క బలము కంటే. అంటే ఈ బలం ఏది పనికిరాదు. అనగా హ్యూమన్ స్ట్రెంగ్త్ లేక లోకంలో మరొక బలము ఇదేది కూడా పనికిరాదు. కానీ ఆయన బలము చాలా గొప్పది. ఇంకేంటంట, ఆయన యొక్క బలాతిశయము కూడా చాలా గొప్పది. ఆయన బలం ముందర నిలవగలిగిండేది ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రస్తుత కాలంలో మరి ఈ మధ్య కాలంలోనే గత వారం రోజుల క్రితం అటు ఇశ్రాయిల్లకు పాలెస్టైన్స్కు యుద్ధం జరిగినప్పుడు మరి ఏ విధంగా మరి ఇశ్రాయిల్లు పాలస్తీనా వారితో పోరాడారు, యుద్ధం చేశారు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఒక గొప్ప విషయం ఇప్పుడే కాదండి, ఈరోజు కాదు, ఫరో కాలము నుంచి ఇశ్రాయిల్ని గెలిచినటువంటి వారు ఎవరు లేరు. ఫరో కాలంలో నుంచి అటు అమాలేకులు కానీ, యొబీసీయులు కానీ, హివ్వీయులు కానీ, ఫిలిస్తీయులు కానీ ఎవరైనా సరే నాటి నుండి నేటి వరకు ఇశ్రాయిల్ని గెలిచినటువంటి వారు ఎవరు లేరు. ఆ దేశము చాలా చిన్న దేశం. ప్రపంచ పటంలో పోలిస్తే చాలా చిన్న దేశం. చుట్టూ అనేకమైనటువంటి శత్రు దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశాన్ని గురించి చాలామంది ఏమనుకున్నారంటే, ఈ యొక్క ఇశ్రాయేల్ దేశము ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్లో లేకుండా దాన్ని తుడిచిపెట్టాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఇప్పటికి కాదు, ఇంకెప్పటికీ అవ్వదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేల్ అంటున్నాడు. అంతే, నా జనులైన ఇశ్రాయేల్. అందుకేనండి ఇశ్రాయేల్ ఏమంటున్నారంటే, మరి యుద్ధము యెహోవాదే అని అంటున్నారు. వార్ బిలాంగ్స్ టు గాడ్. See, when war belongs to God, when battle belongs to God, remember, victory belongs to us. Victory is yours. ఎప్పుడైతే యుద్ధాన్ని
ఇశ్రాయేల్ మరి ఏ విధంగా దావీదు కానీ ఇశ్రాయేల్ కానీ యుద్ధాన్ని యెహోవాకు అప్పచెప్పుకుంటే విజయం వారిదయ్యింది. ఈ దినాన మన జీవితంలో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఫిలిస్తీయులు కానీ, అమాలీకులు కానీ, యెబూసీయులు కానీ, హివ్వీయులు కానీ, హిత్తీయులు కానీ, XYZ వారు వీరు శత్రువులు కాదు, కానీ నీకు నాకు శత్రువు అపవాది, వాడి యొక్క సైన్యము గనక ప్రతిరోజు మనం బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం, ప్రతిరోజు యుద్ధ భూమిలో ఉన్నాం. ఆ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు యుద్ధము దేవునిదై ఉంది. ఎప్పుడైతే మన యొక్క యుద్ధాలను, మన యొక్క ట్రయల్స్ను, మన టెంప్టేషన్స్ను, మన భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుని చేతికి అప్పగించుకుంటామో అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి యవనస్తుల మీటింగ్లో నేను మాట్లాడుతున్నాను, ఈ సంగతి చెప్పి ప్రార్థన చేసుకుందాం. యవనస్తుల మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, ఏమన్నా అంటే ఒక యవనస్తుడు, బ్రదర్ నాకెందుకో అనిపిస్తుంది దేవుడు మనిషితో డ్రామా ఆడుతున్నాడేమో అనిపిస్తుందని చెప్పేసి అన్నాడు. ఎలాగ బాబు అని చెప్పేసి అన్నాను. అసలుకి ఏంటండి, ఆ యొక్క ఏదైనా వనములో ఆ చెట్టు పెట్టడం ఏంటి, పండు తినొద్దని చెప్పడం ఏంటి, ఆదాములు తినడం ఏంటి, శాపం రావడం ఏంటి, మరలా సాతాను శోధించడం ఏంటి, ఇదంతా ఏంటండి? అసలు ఆయన అన్నాడు, బ్రదర్ అసలు సైతాన్నే లేకుండా చేస్తే ఎంత బాగుంటుంది అన్నాడు. నేనన్నాను, ఒరే బాబు విను, సైతాన్ లేకుండా చేస్తే ఇంక నువ్వు పోరాడేది ఎవరితో ఉంది? అసలు ప్రతిపక్షం లేకుండా మజా లేదురా బాబు అని చెప్పాను. ప్రతిపక్షం లేకుండా మజా లేదు. గనక సాతాన్ని ఎందుకు ఇక్కడ పెట్టాడంటే ప్రతిరోజు వాడిని తొక్కటానికి, ప్రతిరోజు చెటక తొక్కటానికి పెట్టాడు, కానీ మనం వాని ద్వారా అనగదొక్కబడ్డానికి కాదు. హల్లెలూయా. గనక మరి సాటిలేని దేవుణ్ణి, నిబంధన చేసినటువంటి దేవుణ్ణి మరి మనం కలిగి ఉన్నామని మరోసారి నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. సాటిలేని దేవుడు, నిబంధన చేసినటువంటి దేవుడు. కనుక ఆయన యొక్క విశ్వాస్యతను తరతరములో తెలియజేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆయన బలమునకు సాటి అనేది ఏదీ లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకే పరిశుద్ధ బైబుల్ చెప్తుంది, ద లార్డ్ హూమ్ వీఆర్ ప్రైజింగ్ ఈజ్ నాట్ ఓన్లీ మైటీ గాడ్, ఈజ్ ఆల్ మైటీ గాడ్. ఎల్ షడై గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుని పిల్లలుగా జీవించే భాగ్యం మనకి ఇచ్చినందుకై ఆయన నామాన్ని స్తుతిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు మీకు వందనాలు. మారని దేవా, మాట తప్పని దేవా, మీ స్తోత్రాలు. యుగ యుగములకు నిత్యుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రాలు మా తండ్రి. మారని మీ ప్రేమకై, మాట తప్పని మీ కృపకై, మీ కనికరానికై, మీ దయకై, మీ వాత్సల్యతకే వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఎన్నటెన్నటికి విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మీ వాక్యము ధ్యానించుకొలది, మీ వాక్యం వినుకొలది. మీ శక్తి, మీ బలము, మీ ప్రభావము, మీ అభిషేకము నా మీదికి, మా మీదికి బలముగా వచ్చునుగాక. బలమైన అభిషేకం బలముగా వచ్చునుగాక. సైన్యములకు అధిపతికి యెహోవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం మా తండ్రి. అయ్యా మా ప్రభువా, మీ పాదాలు స్తోత్రాలు. మా పట్టణం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా పట్టణాన్ని దీవించండి, ఆశీర్వించండి మా ప్రభువా. అయ్యా మీ పాదాలు స్తోత్రాలు. అనంతపురం పట్టణము దీవించబడుగాక, ఆశీర్వించబడుగాక. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ దీవించబడుదురుగాక. పేదవారని, ధనవంతులని, జ్ఞానులని, అజ్ఞానులని, పండితులని, పామరులని భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక నాయన. మాత్రమే కాదు, ఈ యొక్క భయంకరమైనటువంటి క్రైసిస్ కాలంలో ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుదురుగాక నాయన. నిర్గమాకాండం 15:26లో మీరు సెలవిచ్చారు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు అన్నారు. ప్రభువా, మీ స్వస్థత, మీ ఆరోగ్యము, మీ బలము నాయన పట్టణానికి కలుగునుగాక,
ప్రజలు కలునుగాక నాయన. యేసయ్యా, మా పట్టణంలో ఉన్నటువంటి మా తండ్రి అయ్యా కార్పొరేటర్స్ని దీవించును, ఆశ్రయించండి మా తండ్రి. ప్రభువా మీ స్తోత్రాలు మా తండ్రి. నాయన మేయర్ను దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మాత్రమే కాదు ఎమ్మెల్యేను ఎంపీని మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ప్రభువా నాయన ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు మా తండ్రి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను కూడా మీరు దర్శించండి, వారిని దీవించండి, స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. మాత్రమే కాదు నాయన మా తండ్రి, పట్టణంలో ఉన్నటువంటి ప్రతి శాఖను దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వర్గాన్ని దీవించండి, ప్రతి భాష మాట్లాడే వారిని దీవించండి. ప్రభువా మీకు స్తోత్రాలు మా తండ్రి. రంగు రూపు భేదము లేకుండా నాయన, జాతి మతము తెగ భాష వర్గ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడుదురుగాక. Let every human being has to receive divine healing right now in Jesus' mighty name. యేసు శక్తి కలిగిన నామములో ప్రతి ఒక్కరిని దర్శించండి మా ప్రభువా. చుట్టుపక్కల మా తండ్రి నాయన కడప జిల్లాను మీరు దర్శించండి, కర్నూలు జిల్లాను దర్శించండి, చిత్తూరు జిల్లాను మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు నాయన. అయ్యా మా తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం మా తండ్రి. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా దర్శించబడినగాక నాయన. మా తండ్రి ఇటు నెల్లూరు జిల్లాను దర్శించండి, గుంటూరు జిల్లాను దర్శించండి, ప్రకాశం జిల్లాను దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. కృష్ణా జిల్లాను మీరు దర్శించండి మా తండ్రి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నాయన, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. మాత్రమే కాదు నాయన, తెలంగాణ ప్రాంతాన్ని దర్శించండి, హైదరాబాద్ సికింద్రాబాద్లోని ప్రజలు మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల సీఎంలను దర్శించను మా తండ్రి నాయన. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీ జ్ఞానమును, తెలివిని, ప్రజలను పాలించే సామర్థ్యతను మరెక్కువగా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి నాయన. ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఈ సమయంలో మా తండ్రి ఏ ఒక్కరు కూడా నాయన రాజకీయాలు చేయకుండా మా ప్రభువా కలిసికట్టుగా పనిచేసి ప్రజల యొక్క క్షేమము కోరటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా మీ పాదాలు స్తోత్రాలు, కృప చూపించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మా తండ్రి, ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా అధికారులు మీరు దర్శించండి నాయన. జిల్లా కలెక్టర్లు మీరు దర్శించండి, జిల్లా ఎస్పీలు మీరు దర్శించండి, వారి కుటుంబాలు మీరు దర్శించండి మా తండ్రి. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మాత్రమే కాదు మా తండ్రి, భారతదేశంలో ఉన్నటువంటి చిన్న కుగ్రామం మొదలుకొని పెద్ద పట్టణాల వరకు మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా మీ స్తోత్రాలు. కోవిడ్కి ఎంతమంది అయితే ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్స్లో ఉన్నారో వారిని దర్శించండి మా తండ్రి, మీ కార్యం జరిగించండి నాయన. యేసయ్యా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి విధమైనటువంటి నాయన మరణాలను మేము క్యాన్సిల్ చేస్తున్నాం, కొట్టుపడేస్తున్నాం. మీ జీవాన్ని పలుకుచున్నాము నాయన, మీ శక్తిని పలుకుచున్నాం, మీ అభిషేకాన్ని పలుకుచున్నాము తండ్రి. యేసయ్యా మీ కార్యం జరిగించండి. దైవశక్తి, దైవాభిషేకము బిడ్డల మీదకి వచ్చునుగాక నాయన. మీరే మీ కార్యం జరిగించండి మా ప్రభువా. అయ్యా మీ వాక్యం దర్శించునుగాక, మీ ఆత్మ దర్శించునుగాక, మీ స్వరము దర్శించునుగాక. అయ్యా యేసయ్యా మీరే దర్శించండి నాయన. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. అనేకులు సాక్ష్యం ఇచ్చునుగాక నాయన. దేవుని వాక్యం ద్వారా మేము దర్శించబడ్డాం, ప్రభు మమ్మల్ని దర్శించాడు అని అనేక మంది బిడ్డలు సాక్ష్యం ఇచ్చుదురు కాక. అయ్యా మా భారతదేశాన్ని దర్శించండి, ఇండియాను దర్శించండి, ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని దర్శించండి. మీ కార్యం జరిగించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఇండియా మాత్రమే కాదు నాయన, ప్రపంచ దేశాల మీద దర్శించి మీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఈ కడవరి కాలములో ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసు క్రీస్తే దేవుని తెలుసుకోవటానికి సహాయం చేయండి. మీరే బలపరిచి మహిమ పొందమని
మీ సన్నిధికై, మీ ప్రసన్నతకై వందనాలు. నిబంధన చేసిన దేవుడు, సాటి లేనటువంటి ప్రభు అయినటువంటి సరిసాటి లేని యేసుక్రీస్తు శక్తి లేని నామున ప్రార్థన విన్నందుకై స్తుతిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరి వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, రేపటి రోజున సాయంకాలం ముందు ఇదే సమయానికి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హ్యావ్ ఏ గ్రేట్ అండ్ బ్లెస్డ్ ఈవినింగ్. ఆమెన్.